నమస్తే, నా పేరు గోపి. వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ముఖ్యంగా ఈ వీడియో మాట్లాడతాకి జనసేన పార్టీ గురించి మాట్లాడుతున్నాం. తెలంగాణలో నిన్న మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగింది. ఒక పార్టీ అధ్యక్షులు లేకోకుండా క్యాండిడేట్లు అగ్గికాడికి వచ్చారు మా ప్రభుత్వంలో ఉండే నాయకులు. లీడర్స్ ఎంత గొప్ప లీడర్స్ అంటే జనసేన పార్టీ నాయకులు ఓ పార్టీ అధ్యక్షుడు వచ్చి ప్రచారానికి వెళ్ళకోకుండా వెళ్ళకపోయి నగ్గుతున్నారు. అంటే మా పార్టీలో ఉండే నాయకుల మీద, మా పార్టీ అధ్యక్షుడి మీద ఈ జనాలకి ఆ రేంజ్లో ఉంది నమ్మకం. తెలంగాణలో ఉన్న టీడీపీ పోటీ చేయలేదు. తెలంగాణలో బీజేపీ కానీ టీడీపీ కానీ. మేము ఎక్కడైతే మా పార్టీ నాయకుడు తెలంగాణకు వచ్చి పోటీ చేస్తే వాళ్ళ క్యాండిడేట్లు ఓడిపోతారేమని టీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఇలా ముగ్గురు భయం పెట్టుకుంది. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాక ప్రసారంగా చేస్తే ఆయనకి సత్యవిధాలో ప్రయత్నించి తెలంగాణకి ఎలక్షన్కి క్యాంపింగ్ రాకుండా చేశారు. కారణాలు ఏవో చెప్పి పవన్ కళ్యాణ్ గారు మీరు పార్టీకి ప్రసారకు రాకపోయినా సరే వేరే రాష్ట్రంలో నగ్గి అంత కెపాసిటీ ఉందంటే జనసేన నాయకులకి మీరు ఎవరి మాటలు కూడా వినొద్దు. ఎందుకంటే మిమ్మల్ని చూసుకునే పార్టీలోకి వచ్చారు వాళ్ళు నాయకులు. మీ గుర్తు మీద నగ్గుతూ మీకే గౌరవం. అంతే కాబట్టి ఎవరి మాటలు విని మీరు ప్రసారానికి వెళ్ళకుండా మానేతారన్న లీడర్స్ చాలా బాధపడతారు. ముఖ్యంగా పైగా వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ ఎంత చూస్తారు. జగన్ అంటే భయము అని జనాల్లోకి విపరీతంగా తీసుకెళ్ళడం, ట్రోల్ చేయడం జరుగుతుంది. జగన్ అంటే భయం ఏంటండి ఎవరికైనా. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ఎలా చేశారో చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వచ్చేదో పీకితరాన్ని భయపడతలేదు ఎవడండి. ముఖ్యంగా ఇక్కడ చెప్పుకునేది ఒకటి, జగన్ అంటే భయం ఎవరికీ లేదు. జనసేన పార్టీ అంటేనే భయం ఈ రాజకీయ నాయకులకి. కారణం ఆయన ఎప్పుడు టీడీపీ నుంచి బయటకు వచ్చేస్తే బాగుండు, టీడీపీ నుంచి ఆయన విడిపోతే బాగుండు అని ఎప్పుడు అనుక్షణం భయపడుతూ ఎదురు చూస్తున్న వైసీపీ నాయకులు భయపడుతున్నారు. కానీ జనాల్లోకి మట్టికి మేము వస్తే అలా చేస్తాం, ఇలాగేస్తాం, అలాగేస్తాం అంటున్నారు. కానీ అసలు భయం వాళ్ళ గుండెల్లో పరిగెడుతుంది. ఈ పవన్ కళ్యాణ్ గారిని చూసి, జనసేన పార్టీని చూసి. టీడీపీ వాళ్ళకి భయం మన నుంచి ఎప్పుడు వెళ్ళిపోతారా వీళ్ళు వెళ్ళిపోతే మనం నగ్గలేమని భయం టీడీపీ వాళ్ళకి వెంటాడుతుంది. వైసీపీ వాళ్ళకి భయమే, టీడీపీ వాళ్ళకి భయమే జనసేన పార్టీ అంటే. పైగా జనసేన పార్టీ లేకపోతే మేము నగ్గలేమని టీడీపీ వాళ్ళకి భయం. జనసేన పార్టీ వాళ్ళతో ఉన్నంతకాలం మేము నగ్గలేమని వైసీపీ వాళ్ళకి భయం. కానీ ఈ రెండు పార్టీలు కూడా భయం బయటికి రానివ్వకోకుండా జగన్ చూసి చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు, చంద్రబాబు నాయుడు చూసి జగన్ భయపడుతున్నాడు అని జనాల్లో విపరీతంగా బ్యాడ్ టాక్ తీసుకెళ్తున్నారు. మేమంటే భయం లేకపోతే మేము సొంతంగా వత్తగానే సిద్ధమే. ఈ ఊళ్ళో అయినా సరే, ఏ నియోజకవర్గంలో అయినా సరే మేము ఓడిపోయామా నగ్గామా అన్నది క్వశ్చన్ కాదు ఇక్కడ. మాకు అధికారం ఉందా లేదా అన్నది క్వశ్చన్ కూడా కాదు ఇక్కడ. మేము పోటీలో ఉన్నామా లేదా అనేది ఒకటే క్వశ్చన్ ఇక్కడ. మాకు మేము నగ్గి ఒకటే, ఓడిపోయిన ఒకటే. మేము నగ్గిన ఒకటి, ఓడిపోయిన ఒకటి. సేవా కార్యక్రమంలో ఆ రేంజ్లోనే చేస్తాం. మేము మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఇది పీకుతాము, మా పార్టీ అధికారంలోకి వస్తే అది పీకుతామని మేము చెప్పాం రెండు పార్టీలని. మా పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామని మేము చెప్తాం. కానీ అధికారంలోకి వచ్చినా రాకపోయినా పని చేయడానికి మేము సిద్ధంగా ఉంటాం. దయచేసి 175 నియోజకవర్గాల్లో
జనసేన పార్టీ ప్రెసిడెంట్లు మీకు బలం ఉన్న కాడ ఏ నియోజకవర్గంలో మీకు బలం ఉన్నదో ఆ నియోజకవర్గంలోనే టీడీపీ వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకుపోయినా నామినేషన్లు వేయండి. కారణం ఇన్నాళ్ళు చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారిని అడుక్కునే పరిస్థితి ఉండేది మనకి. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చాక మళ్ళీ టీడీపీ వాళ్ళు అడుక్కునే పరిస్థితి తీసుకొస్తున్నారు. వాళ్ళని అడుక్కునే పరిస్థితి మనకేంటి? మనకు సొంతంగా జనసేన పార్టీ ఉంది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడవలసిన పని లేదు. ఇవాళ టీడీపీ ఎమ్మెల్యే గారు 132 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి మాకు చేసి పెట్టండి, మీకు సమపాలుగా గౌరవిస్తాం, మీ పనులు మీకు చేసి పెడతాం అని చెప్పడం జరిగింది. 132 నియోజకవర్గాల్లోనూ కూడా జనసేన పార్టీ నాయకులు కలుపుతం జరిగింది. టీడీపీ ఎమ్మెల్యేలు ఇప్పుడు నెగ్గిన ఎమ్మెల్యేలు మరి ఎక్కడ ఉంది? టీడీపీ నాయకులు ఏం చేస్తున్నారు? 2 సంవత్సరాల నుంచి పెన్షన్లు ఇస్తున్నారు. ఏనాడైనా పెన్షన్ లిస్టులో కాకెత్తున్నారా ఈ నియోజకవర్గంలో ఉన్న జనసేన పార్టీ నాయకులు? ఈ జాబులు చిన్నయ్య పెద్ద ఏడు పడుతూనే ఉన్నాయి. ఈనారి పోస్టులు వేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఈ రాయవరం మండలంలో ఎంతమంది జనసేన పార్టీ నాయకులకి ఈనారి పోస్టులు వచ్చినాయి? ఈనారి పోస్టులు ఎంతమంది జనసేన పార్టీ నాయకులకి చెప్పారు మీరు? మీ జనసేన పార్టీ లీడర్స్కి ఎవరన్నా ఉంటే మీరు వేసుకోండమ్మని ఎంతమందిని కాకేసి అడిగించారు మీరు టీడీపీ నాయకులు? ఈ రాయవరం మండలంలో ఉన్న టీడీపీ నాయకులు కానీ, సోమేశ్వరంలో ఉన్న టీడీపీ నాయకులు కానీ. ముఖ్యంగా కాపు సోదరులకు చెప్పదలసింది ఒకటే, మీ పార్టీలో కానివాడు మీ పార్టీలో ఉన్నవాడు మా చుట్టం వరకు మీరు ఓటేస్తున్నారు. మీరు మీ పార్టీలో ఉన్నవాడు వీడు మావాడు కాదని ఈయన ఓడిస్తాం జరుగుతుంది. మీరు మీ ఓడి అనుకున్నవాడు మీ పార్టీలోకి వచ్చి మీకు రాజ్యాధికారం వచ్చేదాకా మీకోసం ప్రయత్నిస్తాడు. అంతేగాని సిమెంట్ రోడ్డు వేస్తాను, మీకు సొంత రోడ్డు వేస్తాను, లేదండి పెన్షన్ రప్పిస్తాను అవి ఆడే కాదు. ఎవడైనా గుడ్డు ముండ అయినా సరే నాయకుల కింద ఎన్నుకుంటే గుడ్డోళ్ళు అయినా సరే చేసి పనులు అయ్యి, కాళ్ళు చేతులు ఉన్నవాడైనా కాళ్ళు చేతులు లేనోడైనా చేసి పని అది అధికారం ఉంటేనే. మీకు అధికారం రాకోకుండా ఈ టీడీపీ నాయకులు కానీ, జనసేన నాయకులు, ఇటు వైసీపీ నాయకులు కానీ పోరాటం చేసి మీలో ఉన్న లీడర్స్ని తీసుకెళ్ళిపోయి అందులో కలుపుకొని వాళ్ళకి ఏదో 2-3 పోస్టులు పాడేస్తానని వాళ్ళకి మొగ్గు చూపి మీ పార్టీకి విపరీతమైన ద్రోహం చేస్తున్నారు. మీ పార్టీలో ఉండే వాళ్ళకి మీరు గౌరవించుకోకుండా వాడు మా ఓడేటి అనుకుంటే మీరు అనుకుంటే మీ పార్టీ ఎక్కడ ఉంటుంది? ఇంకా ఎవడైతే మీ పార్టీలోకి వచ్చి పనిచేస్తున్నాడో ఆడే మీ ఓడు. ఆడు ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా ఎవడన్నది క్వశ్చన్ పక్కన పెడితే ఆడనే మీరు అందరం ఎక్కించాలి. ఆడి కోసం మీరు పనిచేయాలి. ఆడికి ఆపద వచ్చిందంటే అది ఆదుకోవాలి. ఎందుకంటే ఆడు సర్వం మీ పార్టీ కోసం పెడుతున్నాడు కాబట్టి. అసలు ఈ రాష్ట్రంలో జనసేన పార్టీ లేకుండా చేస్తాకి 2 పార్టీలు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాయి. ఇవాళ టీడీపీతో ఫైట్ మన కూటమిలో ఉన్నాం కాబట్టి టీడీపీ పార్టీ మనకి సపోర్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారికి ఎంత గౌరవిస్తున్నారో ఇక లోకల్ లీడర్స్కి అలా లేదు. లోకల్ లీడర్స్ పని రాయవరం మండలంలో 10-11 ఊర్లు ఉన్నాయి. జనసేన పార్టీ నాయకులకి ఎన్ని పంచాయతీలు ఇస్తారు? మండపేట నియోజకవర్గం 40 ఊర్లు సుమారు ఉంటాయి. జనసేన పార్టీకి ఎన్ని పంచాయతీలు ఇస్తారు? అసలు ఇస్తారా? ఇస్తే నాకని ఇస్తారు. ఎలా 2500 ఉన్న ఓటింగ్ సోమేశ్వరం మాకు ఊరు నిండా కాపులే చెప్పుకోవడానికి. కానీ వాళ్ళు నచ్చిన పార్టీలు ఏ పార్టీలన్నా తిరగనే, కానీ జనసేన పార్టీకి స్థానం లేకుండా చేస్తున్నారు ఇక్కడ. అదే కాపులు వాళ్ళు ఓటెట్టుకెళ్ళి అమ్ముకుంటున్నారు.
అమ్ముకోకపోతే అమ్ముకుంటున్నారని అంటున్నారు ఖచ్చితంగా అమ్ముకుంటున్నారు వాళ్ళు. అమ్ముకోకపోతే ఒక బీసీ నాయకుడు పోటీ చేశాడు మొన్న పంచాయతీల్లో జనసేన పార్టీ నుంచి. కేవలం 500-600 ఓటింగ్ మట్టుకు ఇస్తారు. 2500 ఉన్న ఓటింగ్ ఉంది అక్కడ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉద్ధరిస్తారు అనుకుంటున్నారా, లేకపోతే ఇప్పుడు టీడీపీ వచ్చి ఉద్ధరిస్తారు అనుకుంటున్నారు మనీని? టీడీపీ అధికారులు ఉంటే టీడీపీకి, వైసీపీ అధికారులు ఉంటే వైసీపీకి సపోర్ట్ చేసి ఇలా ఓటమి కూడా జరుగుతుందని. ఈసారి మారండి. జనసేన పార్టీ ఊళ్ళో పోటీలో ఉంటుంది. ఎంపీటీసీలుగా అయినా సరే, ప్రెసిడెంట్గా అయినా సరే. రాయవరం మండలంలో సోమేశ్వరం ఒకే ఒక్క ఊరు ఉంది ప్రెసిడెంట్కి పోటీ చేసే అర్హత. వాళ్ళు అది కూడా మన ఆత్మలు ఇవ్వాలంటున్నారు మనీ. మీకు బలం ఉన్నా కూడా మీరు పోటీ తెక్కోకుండా. చెల్లూరులో ఓటింగ్ ఉండదు, కానీ చెల్లూరులో జనసేన పార్టీని ఎంపీటీసీ గగ్గి సత్తా తీసుకొచ్చారు. కేవలం వాళ్ళు అక్కడ ఓటు అమ్ముకోకుండా మా పార్టీ నాయకుడికి మేము ఓటు వేసాము అని వాళ్ళ కృతజ్ఞత ఉండి. మరి ఈసారైనా మీరు సోమేశ్వరం గ్రామ ప్రజలారా, ముఖ్యంగా కాపు సోదరులారా, మీరు ఓటు అమ్ముకుంటారా? మీ ఓటు మీరు వేసుకుంటారా? 2500 ఉన్న ఓటింగ్ ఎంతమంది అమ్ముకుంటారో, ఎంతమంది జనసేన పార్టీకి ఓటు వేస్తారన్నదే నెక్స్ట్ పంచాయతీలో తెలుస్తుంది. వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే వైఎస్ఆర్ నాయకుడికి ఓటేయడు, టీడీపీ అధికారం వస్తే టీడీపీకి ఓటేయడు. ఇలాగా చేస్తున్నారు. మేము ఎస్సీలో మాకంటూ ఒక పార్టీ ఉంటే మేము వేరే పార్టీ జోలికి వెళ్ళాం. ఇవాళ ఎవడన్నా పార్టీ పెట్టి మేము దిగుదాం, మీరు మాకు సాయపడాలంటే ఖచ్చితంగా నిలబడతాం మేము. మరి మీకోసం ఒక పార్టీ ఉంది. గత 40-50 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలోనే కాదు ఈ రాష్ట్రంలో ఒక కాపు ముఖ్యమంత్రిని అన్నది మీరు చూడలేదు ఇప్పుడు దాకా వచ్చి. ఒక దామోదరం సంజీవయ్య ఎస్సీ కులానికి చెందిన అతను ఒకే ఒకసారి ఈ దేశానికి తొలి దళిత ముఖ్యమంత్రి అయితే అతన్ని కేవలం 3 సంవత్సరాలు చేయించారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొస్తే ఈ అగ్ర వర్ణాలు అందరూ ఏకమయ్యి ఈ ఎస్సీలు ఆధిపత్యం మీద తట్టుకోలేమని ఆ రోజుల్లో ఉండే నీలం సంజయ్ రెడ్డి అందరు రెడ్డిలందరూ ఏకం చేసుకునేది. ఈ ఎస్సీ నాయకుడు మాకు ముఖ్యమంత్రిగా ఉంటే మేము వేరే పార్టీలోకి వెళ్ళిపోతామేమని బెదిరించి సెంట్రల్ గవర్నమెంట్ని లాక్కుంటాం జరిగింది. 40-50 సంవత్సరాల నుంచి దామోదరం సంజయ్ లాంటి ముఖ్యమంత్రిని ఇప్పుడు దాకా చూడలేదు మనం. ఇవాళ వృద్ధాప్యం పెంచులు పెట్టాడంటే దామోదరం సంజయ్ ఒక ఎస్సీ కులానికి చెందిన వ్యక్తే. ఇవాళ పెన్షన్ 4000 తీసుకున్నా, 5000 తీసుకున్నా. మాకు ఎలాగ అవకాశాలు వేరే పార్టీల నుంచి ఉంటాయి. మాకు సొంత పార్టీ అంటూ లేదు. అలాగే బీసీలకు కూడా లేదు. సెట్టు బజ్జీలు కట్టండి ఉన్నది ఇక్కడ టీడీపీకి, వైసీపీకి, కొద్దో గొప్ప జనసేన పార్టీకి అవకాశం ఉంది. ఆ జనసేన పార్టీని ఓటింగ్ శాతం కూడా ఎక్కువే. కాపు సోదరులు ఈ రాష్ట్రంలో 20% ఉన్నారు. అలాగే ఎస్సీలు కూడా 20% ఉన్నారు. వీళ్ళిద్దరినీ కలవకుండా ఈ అగ్రవర్ణాలు విపరీతంగా ట్రై చేసి ఈ కాపులకి ఎస్సీలకి తగాదాలు పెట్టి, ఎందుకంటే అవుతే కాపులు అవుతారు సీఎం, లేదంటే ఎస్సీలు అవుతారు. ఒకసారి వాళ్ళను ఒకసారి వెళ్ళవాలి రూల్ కాదు. ఈ 2 వర్ణాలకి పడకోకుండా విపరీతమైన కుట్లాలు సృష్టించి ఈ అంబడి రాంబాబు కూడా సన్నాసిలాగా అలాంటి వాళ్ళు అందరూ ఇతర పార్టీలో తిరిగి ఈ జనసేన పార్టీని తుంగలో తొక్కడం జరుగుతుంది. నేను కాపు బిడ్డనని చెప్పుకుంటున్న ముద్రగడ్డ పద్మనాభం రెడ్డి కాపు బిడ్డకు పుట్టి రెడ్డిగా మార్చుకొని ఈ జాతి పొరుగు తీసి పడదింగడి ముద్రగడ్డ పద్మనాభం రెడ్డి
చచ్చిపోవాలయ్యా నువ్వు, ఇప్పటికి బతుకుండకూడదు. మేమైతే చచ్చిపోదు. ఎందుకు చచ్చిపోదు అంటే నీ కులం నీకు గౌరవాన్ని ఇచ్చింది, ఎమ్మెల్యే పదవిని ఇచ్చింది, నీ కులాన్ని నీకు ప్రాణభిక్ష పెట్టింది, నీ కులం నీకు అండగా నిలబడింది. అలాంటి కులాన్ని నువ్వు నాశనం చేసి ఇవాళ ముద్రగడ్డ పద్మనాభం రెడ్డి అని మార్చుకున్నావు. నువ్వు చచ్చిపోయావు. కాపులను కూడా సగం చంపేసా నువ్వు. జగన్మోహన్ రెడ్డి కూడా తిప్పి ఇవాళ బండి అంబటి రాబాబు అనే సన్నాసి నా కొడుకు ఒకడు బయటకు వచ్చి ఆడ ఇష్టం వచ్చినట్టుగా ముఖ్యమంత్రిని మాట్లాడుకుంటాడు. తప్పేముంది? ఎవడైతే బూతులు తిట్టాడో ఆడే కర్మ అనుభవిస్తాడు. అలా ఈ కాపు పొరుగు తీసి బయటికి పడేయడం జరుగుతుంది. ఒక 100 కోట్లు దెంగాలంటే అగ్రవారం నాయకుడే దెంగగలుగుతాడు. బ్యాంకులో స్కామర్ ఎట్టి వీటి ఐపీలు పెట్టి ఈ దళితులకి ఎవడన్నా 10,000 20,000 బాకీ ఉండాలని ఇంటి మీద తీసుకొచ్చి ఇలా డబ్బులు ఇవ్వకూడదు. వీళ్ళు నిధులకు లాక్కొచ్చి విపరీతమైన అభాస్పాలు చేస్తున్నారు. ఈ దేశ చరిత్రలో చూసుకోండి, ఒక ఎస్సీ నాయకులకి అవినీతి లేని నాయకుడు ఉన్నాడు మాకు. అంబేద్కర్, ఓ కాంశీరావు, ఈ దేశ తొలి దళిత ముఖ్యమంత్రి. మరి మిగతా పార్టీ నాయకులు తీసుకోండి, 1000 కోట్లు దెంగే నాయకులే ఉంటారు ఎక్కువగానే. అందులో ఫస్ట్ లిస్టులో మన జగన్మోహన్ రెడ్డి గారి పేరు పచ్చగా కనపడుతుంది. వాళ్ళ ఆస్తులు ఏంటి, వాళ్ళ వ్యవహారం ఏంటని. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళు కూడా కాంగ్రెస్ నుంచి విడిపోయి రెడ్డి కాంగ్రెస్ పెట్టుకుని వాళ్ళ నాన్నగారు రెడ్డి కాంగ్రెస్ అని పెట్టి మళ్ళీ అందులో మళ్ళీ కాంగ్రెస్లో కలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి మళ్ళీ అతను బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ అని అతను పెట్టాడు. శర్మల గారేమో తెలంగాణ కాంగ్రెస్ టీఆర్పీ ఏదో పెట్టి ఆవిడ తిరిగింది. ఎంతసేపు చూసిన ఆ కుటుంబాలకైనా ఇంకా వేరే వాళ్ళకి అవకాశాలు ఉండవా? ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ ఊర్లోనే కూడా పొజిషన్ మారాలి. ఎవరి దగ్గర కాపులే నగ్గుతున్నారు అన్న ఫీలింగ్ ఊరు మొత్తం మీద తీసుకొచ్చి కాపుల పార్టీకి ఓటు వేయకుండా చేస్తున్నారు. వీళ్ళు ఓటు వేయకుండా చేస్తున్నారంటే వాళ్ళు అడుగుకుంటున్నారు, వచ్చి మీరు అమ్ముకుంటున్నారు. ఈ నియోజకవర్గంలో 30-40 పంచాయతీలు ఉంటాయి. 30-40 పంచాయతీలో టీడీపీ ఎమ్మెల్యే గారు ఎన్ని జనసేన పార్టీ కేటాయించదే, లేదా అసలు జనసేన పార్టీ లేకుండా చేస్తుందా అది మనకు నెక్స్ట్ పంచాయతీలో తెలుస్తుంది. ఈ ఎమ్మెల్యే గారు తీరువా లేకపోతే ఎమ్మెల్యే గారు వెనకాల ఉన్న నాయకులు తీరువా? అసలు పంచాయతీలు లగ్గితేనే కదా ఎమ్మెల్యేకి గట్టిగా బలం ఉండేది. ఎంపీటీసీలు లగ్గితేనే కదా కింద కేడర్లో ఉన్న కేడర్ మార్చి జనసేన పార్టీ వైపుగా తీసుకెళ్ళడానికి ఉండేది. ఓఎస్సీ సోదరులారా, మీరు జగన్మోహన్ రెడ్డి గారినా చంద్రబాబు నాయుడు గారినా కాదు నెత్తిమీద ఎత్తుకోవటం. మీరు ఒక్కసారి ఆలోచించండి. మిమ్మల్ని అడ్డం పెట్టుకొని ఆ 2 పార్టీలు కూడా విపరీతమైన మైండ్ గేమ్ ఆడుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వకపోతే చనిపోరు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అవ్వకపోతే చనిపోరు. కానీ ఇలా మన ముఖ్యమంత్రులు అవ్వకపోతేనే ఎస్సీ నాయకులు చచ్చిపోతున్నాం. మనకి ఎస్సీ నాయకుల్లో లేరు కాబట్టి ముఖ్యమంత్రి క్యాండిడేట్ మన మీద దాడులు జరుగుతున్నాయి. కాపు నాయకులు లేరు కాబట్టి వాళ్ళ మీద వాళ్ళ మీద విపరీతమైన మైండ్ గేమ్ ఆడాలని వాళ్ళ ఓట్లు దోచుకోవటం జరుగుతుంది. వాళ్ళ మీద వాళ్ళకి చిన్న చిన్న తాయిలాలు ఇసిరి పంచాయతీలు ఎక్కువ గెలడానికి అవకాశం ఉందండి జనసేన పార్టీకి.
ఈ మండపేట నియోజకవర్గంలో ఎన్ని పంచాయతీలు ఇస్తారన్నదే అప్పుడు మళ్ళీ మాట్లాడతాం. జై భీమ్, జై జనసేన.